మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాలని మీకు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మనము థియాలజీ క్లాసెస్లోని దేవుని గురించి నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు మనము అసలు దేవుని గురించి ఏం తెలుసుకొనవచ్చు అనే ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకుందాం. చివరి క్లాసులోని మనం చూసినట్లయితే మనం దేవుణ్ణి సంపూర్తిగా తెలుసుకోలేమనే సత్యాన్ని మనం చూసాం. దేవుణ్ణి 100% ఆయన్ని మనము గ్రహించలేం. కానీ ఎంతైతే ఆయన తన వాక్యంలో తనను తను కనబరుచుకున్నాడో ఆ విషయాలను, ఆ సత్యాలను మనము తెలుసుకొనగలం. అయితే ఈరోజు మరి మనం దేవుని గురించి ఏం తెలుసుకొనగలము, వాట్ కెన్ వి లెర్న్ అబౌట్ గాడ్ అనే విషయాన్ని చూద్దాం. వాక్యాన్ని మనం పరిశీలించేసినట్లయితే దేవుని యొక్క లక్షణాలను మనము అర్థం చేసుకోవచ్చు. దేవుడు తన వాక్యంలోని స్పష్టంగా ఆయన మనకు చూపించాడు, మన కొరకు రాపించాడు. కాబట్టి దేవుని యొక్క లక్షణాలను మనం వీటిని యాట్రిబ్యూట్స్ అంటాం. ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క గుణం అనేది మనము తెలుసుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు అనేది మనము తెలుసుకోవచ్చు. ఆయన స్వభావాన్ని, ఆయన యొక్క క్యారెక్టర్ని మనము గ్రహించవచ్చు. అయితే థియాలజియన్స్ చాలామంది దేవుని యొక్క లక్షణాలను 2 భాగాలుగా విభజించారండి. 2 భాగాలుగా. వాటిని మనము ఇంగ్లీష్లోని కమ్యూనికేబుల్ యాట్రిబ్యూట్స్, ఇన్కమ్యూనికేబుల్ యాట్రిబ్యూట్స్ అంటాం. వీటిని మనం తెలుగులోనే ఏమంటామంటే ప్రచారించే లక్షణాలు, దాని తర్వాత ప్రసరించని లక్షణాలు అంటాం. 1 by 1 మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ప్రచారించే లక్షణాలు అంటే కమ్యూనికేబుల్ యాట్రిబ్యూట్స్. కమ్యూనికేబుల్ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటో మనం చూద్దాం. దేవుడు మనల్ని ఆయన స్వరూప్యంలోని చేశారు. ఆదికాండము మనము 1వ అధ్యాయం 26-27 వచనాల్లో చూసినట్లయితే దేవుడు మనల్ని ఆయన స్వరూప్యంలో చేసినట్లు మనము చూస్తూ ఉంటాం. అయితే ఆయన కలిగి ఉన్న లక్షణాలు కొన్ని పాక్షికంగా మనకు కూడా అనుగ్రహించాడు. దేవుడు ఏ లక్షణాలను అయితే కలిగి ఉన్నాడో వాటిలోని కొన్నిటిని మనకు పాక్షికంగా, పార్షియల్గా దేవుడు మనకు ఇచ్చాడు. వాటిని మనం చూసినట్లయితే ప్రేమ, నీతి, జ్ఞానము, ఇంకా చాలా ఉన్నాయండి. అయితే మనము ఆలోచన చేసినట్లయితే దేవుడు ప్రేమమయుడు, ఆయన నీతిమంతుడు, ఆయన జ్ఞానం కలిగినవాడు. అయితే ఆ లక్షణాలను దేవుడు కూడా మనతో కూడా పంచుకున్నాడు. మనల్ని సృజించినప్పుడు మనకి అవి కూడా ఇచ్చాడు దేవుడు. అయితే దేవుని వల్ల మనం ప్రేమించలేకపోవచ్చు, దేవుని అంత జ్ఞానం మనకి లేకపోవచ్చు, దేవుని వల్ల నీతిమంతుడిగా మనము అన్ని సందర్భాల్లో జీవించలేకపోవచ్చు. కానీ ఆయన కలిగి ఉన్నటువంటి లక్షణాలను దేవుడు మనతో పాటు పంచుకున్నాడు. మనల్ని సృజించినప్పుడు అవి మనకు ఇచ్చాడు. వీటినే మనము ప్రచారించే లక్షణాలు అంటాం. అంటే దేవుడు కలిగి ఉంటాడు, మనము కూడా వాటిని పాక్షికంగా, పార్షియల్గా కలిగి ఉంటాం. 2వ భాగం ఏంటంటే ప్రసరించని లక్షణాలు, ఇన్కమ్యూనికేబుల్ యాట్రిబ్యూట్స్. దేవుడు మనతో పంచుకోలేని మరియు ఆయనకే పరిమితమైనటువంటి లక్షణాలు. ఈ లక్షణాలు దేవుడు మాత్రమే కలిగి ఉంటాడండి. ఏ మానవుడు కూడా ఈ లక్షణాలను కలిగి లేడు. అవేంటో కూడా మనం చూద్దాం. వాటిలోని కొన్ని ఉదాహరణలు చూద్దాం. శాశ్వతత్వము అంటే దేవుడు నిరంతరం జీవించేవాడు అని మనము నమ్ముతాం. బైబిల్ సెలవిస్తూ ఉంటాం. దేవుడికి ఆదియు లేదు, అంతము లేదు. ఆయన ఆల్ఫా ఒమేగా అని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. కానీ మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే మనకు జీవితానికి ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంటుందండి. మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు, అంతకుముందు మనం లేవు. కానీ దేవుడికి అట్లా స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అనేది లేదండి. అందుకనే బైబిల్ దేవుని గురించి ఏం తెలియజేస్తుందంటే దేవుడు నిరంతరం జీవించేవాడు అని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. 2వది మనం చూసినట్లయితే స్వయం ఉనికి. దేవుణ్ణి ఎవరు చేయలేదండి, దేవుణ్ణి ఎవరు సృష్టించలేదు. దేవుడు సమస్తాన్ని సృష్టించాడు, కానీ ఆయన ఎవరి చేత సృష్టించబడలేదు. కానీ మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే మనకు మన తల్లిదండ్రులు జన్మనిచ్చారు. మనము దేవుని వలె స్వయం ఉనికి కలిగి లేము. సో అది మనం గమనించాల్సిన విషయం. 3వది ఏంటంటే మార్పు లేనితనం. అంటే దేవుడు ఈరోజు ఒకలాగుండి, రేపు ఒకలాగుండి, ఎల్లుండి ఒకలాగుంటాడు. ఆయన యొక్క జీవితంలో, ఆయన యొక్క ఆ ప్రణాళికల్లోని, ఆయన యొక్క స్వభావంలోని, ఆయన యొక్క క్యారెక్టర్లోని ఎటువంటి మార్పు అనేది ఉంటుందండి. కానీ మనం పరిశీలన చేసుకున్నట్లయితే మనం మన వయసులో పెరుగుతూ ఉంటాము, మన యొక్క షేప్స్లోని మార్పు వస్తూ ఉంటుంది. దాని తర్వాత మన ఆలోచనలోని, మన తలంపుల్లోని, మన మాటల్లోని మనం మారిపోతూ ఉంటాం. కానీ దేవుడు మార్పు లేనివాడు. అయితే మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే ప్రసరించిన లక్షణాలు ఏంటి అంటే ఇవి కేవలం దేవుడు మాత్రమే కలిగి ఉన్నాడు. అవి మనము మనతోని ఆయన పంచుకోలేదు. అవి కేవలం దేవునికి మాత్రమే పరిమితమైనవి. అయితే మనము మొదటిగా దేవుని యొక్క
ప్రసరించిన లక్షణాలు ఏంటో మనం చూద్దాం. ఇన్కమ్యూనికేబుల్ అట్రిబ్యూట్స్ అనేవి ఏంటో మనం చూద్దాం. వాటిలోని మొదటిగా మనం గమనించినట్లయితే స్వతంత్రత. దీన్ని మనం ఇంగ్లీష్లో ఇండిపెండెన్స్ ఆఫ్ గాడ్ అంటాం. దీని నిర్వచనాన్ని చూద్దాం. దేవుడు స్వతంత్రుడు అన్నప్పుడు దాని యొక్క అర్థం ఏంటో మనం చూద్దాం. దేవుడు ఇండిపెండెంట్ అన్నప్పుడు దాని యొక్క అర్థం ఏంటో చూద్దాం. దేవునికి మనము లేదా ఇతర సృష్టి అవసరం లేదు ఆయన జీవించడానికి. అయినా మనుషులమైన మనము మరియు సృష్టి దేవుడిని మహింపరుస్తాం. చూడండి, దేవుడికి మనము అంటే మనుషులమైన మనము, సృష్టి అవసరం లేదండి ఆయన జీవించడానికి. కానీ మనల్ని దేవుడు సృజించాడు కాబట్టి మనము దేవుణ్ణి మహింపరుస్తాం, దేవుణ్ణి మనము ఆరాధిస్తాం, దేవుణ్ణి మనము స్తుతిస్తాం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 24-25 వచనాలు ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాయి. జగత్తందులి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికిని ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయబడు గనక తనకు ఏదైనా కొదువు ఉన్నట్టు మనుషుల చేత సేవించబడువాడు కాడు. మనము ఈ వచనాన్ని పరిశీలన చేసినట్లయితే ప్రపంచంలో ఉన్న సమస్తాన్ని నిర్మించింది దేవుడే అని వాక్యం తెలియజేస్తుంది. అది భూమి మీద అయినా కానీ ఆకాశం మీద అయినా కానీ అన్నిటినీ సృజించింది ఎవరు అంటే మన దేవుడు. అయితే ఆ దేవుడంట మనుషుల చేతులతో కట్టినటువంటి మందిరాల్లో నివసించేవాడు కాదండి, అక్కడికి పరిమితమైన వాడు కాదు. అయితే ఆయనట అందరికీ జీవమును ఊపిరిని అంటే జీవితాన్ని లైఫ్ని ఇచ్చేది ఎవరు అంటే మన దేవుడు. సమస్తమునకు దయచేవాడు ఎవరు అంటే మన దేవుడు. దాని తర్వాత మనం చదివినట్లయితే కనుక తనకు ఏదైనా కొదవి ఉన్నట్టు మనుషుల చేతులతో సేవించబడేవాడు కాదు. ఆయన మనకి జీవాన్ని ఇచ్చేవాడు, కానీ ఆయన జీవించడానికి, ఆయన మరి స్వతంత్రంగా ఉండడానికి ఆయనకి ఏది అవసరం లేదండి. అందుకని ఇక్కడ చెప్తా ఉంటున్నాడు, మనుషుల చేతులతోని ఆయన సేవించబడేవాడు కాడు. గాడ్ డస్ నాట్ నీడ్ ఎనీథింగ్ టు సర్వైవ్. ఆయనకి ఏది కూడా అవసరం లేదండి ఆయన జీవించడానికి. ఇప్పుడు మన గురించి మనం ఆలోచన చేసామనుకోండి, మనము జీవించడానికి మనకి గాలి కావాలి, మనకి నీరు కావాలి, మనకు ఆహారం కావాలి. కానీ దేవునితో అలా కాదు. అది దేవుని యొక్క స్వతంత్రత అంటే. ఆయనకి ఇతర సృష్టి మనుషులమైన మనము ఆయనకి బాహ్యంగా సృష్టిలోని ఏది ఆయన జీవించడానికి, జీవంలో ఉండడానికి, ఉనికిలో ఉండడానికి ఆయనకు అవసరం లేదండి. అయితే మనం ఒక విషయాన్ని గమనిద్దాం. ప్రపంచంలో అన్నీ దేవునివే అని వాక్యం తెలియజేస్తుంది. ప్రపంచంలో అన్నీ కూడా దేవుని అని వాక్యం తెలియజేస్తాను. కీర్తనలు 50వ అధ్యాయం 10-12 వచనాలు చూద్దాం. అడవి మృగములనియు 1000 కొండల మీది పశువులనియు నావే గదా. కొండల్లోని పక్షులన్నిటికీ నేను ఎరుగుదును. పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకములో దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి గొనను నీతో చెప్పనా. దేవుడు ఏమంటున్నాడంటే అడవి మృగములన్నీయు పశువులన్నీయు నావే కదా అని చెప్పేసి అంటా ఉంటున్నాడు. పొలములో ఉన్నటువంటి పశువాదులన్నీ నా వశమే ఉన్నవి కదా అంటా ఉన్నాడు. లోకం దాని పరిపూర్ణత అంతా కూడా నాదే కదా అని చెప్పేసి అంటా ఉన్నాడు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సృష్టిలో ఉన్న సమస్తం కూడా దేవునిదండి. ఎందుకంటే ఇది ఆయన సృష్టించాడు. సృష్టికి ఓనర్ ఎవరంటే మన దేవుడు. యోబు గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. నేను తిరిగి ఇయ్యవలసి ఉండినట్లు నాకెవడైనా ఏమైనా ఇచ్చినా ఆకాశ వైశాల్యం అంతటి కిందనున్నదంతయు నాదే కదా, సమస్తము నాదే కదా అని చెప్పేసి దేవుడు అంటా ఉన్నాడు. నేను తిరిగి ఇవ్వాల్సినట్లు ఏమైనా నాకెవడైనా ఇచ్చినా అని చెప్పేసి అంటా ఉంటాడు. అంటే ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్. సమస్తము కూడా దేవునిదేనండి. కాబట్టి మనము గమనించాల్సిన విషయం ఏంటంటే దేవునికి ఆయన ఉనికిలో ఉండడానికి, ఆయన జీవించడానికి ఆయనకు బాహ్యంగా, ఆయనకి వేరుగా ఏది కూడా ఆయనకు అవసరం లేదు. మన దేవుడు స్వతంత్రుడు. హీ ఈజ్ ఇండిపెండెంట్. హీ ఈజ్ నాట్ డిపెండెంట్, హీ ఈజ్ ఇండిపెండెంట్. కొన్ని ప్రశ్నలు మనం ఆలోచన చేద్దాం ఒకసారి. మనుషులమైన మనము జీవించడానికి కావాల్సిన వనరులు ఏంటి? మనం జీవించడానికి కావాల్సినటువంటి కొన్ని రిసోర్సెస్ ఏంటి? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే గాలి మనకు అవసరం అండి మనం జీవించడానికి. ఆహారం మనకు అవసరం, వాటర్ అనేది మనకు అవసరం, బ్లడ్ అనేది మనకు అవసరం. ఇవన్నీ కూడా ఒకవేళ మనకు లేవనుకోండి, మనం జీవించడానికి కలవని పని, మనం చనిపోతాం.
సో మనము జీవించడానికి మనుషులుగా మనకి అవుట్ సైడ్గా ఎక్స్టర్నల్గా కొన్ని విషయాలు మనకు కావాలి. కానీ దేవుడు అలా కాదండి. హీ డస్ నాట్ నీడ్ ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ హిమ్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ హిమ్. ఆయనకు బాహ్యంగా ఏది కూడా దేవునికి అవసరం లేదు ఆయన ఉనికిలో ఉండడానికి. దాని తర్వాత దేవుడు ప్రపంచాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందా? వాస్తవానికి ఆయన జీవించడానికి ఆయన ప్రపంచాన్ని సృష్టించాల్సిన అవసరం లేదండి. ఎందుకు తెలుసా? ఆయన నిరంతరం ఉన్నవాడు. భూమి ఆకాశములు లేకముందే ఆయన నిరంతరం జీవిస్తూ ఉంటున్నాడు. నిత్యత్వంలో ఆయన ఉన్నది ఒక్కడే. హీ డస్ నాట్ నీడ్ ఎనీథింగ్. ఆయనకి క్రియేషన్ అనేది అవసరం లేదు ఆయన సర్వైవ్ కావడానికి. కానీ దేవుడు ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడంటే ఆయన మహిమ కోసం, తన యొక్క ప్రేమను, తన యొక్క గుణాలను వ్యక్తపరచడానికి, సృష్టికి చూపించడానికి, సృష్టిలో ఉన్న మనకు చూపించడానికి దేవుడు సమస్తాన్ని సృష్టించాడు కానీ ఆయన సర్వైవ్ అవ్వడానికి కాదండి. చివరిగా దేవుడు ఎందుకు ప్రపంచాన్ని సృష్టించాడు అని అంటే తన మహిమ కోసం, తాను జీవించడానికి కాదండి. ఆయనకి ఇదొక మరి వనరులు కాదు, ఆయన ఉనికిలో ఉండడానికి. ఆయన ఉనికిలో ఉన్నాడు కాబట్టి సమస్తాన్ని సృష్టించాడు తన మహిమ కోసం. అయితే మనము ఒక విషయాన్ని ఆలోచించాలండి. దేవుని స్వతంత్రతకు మరియు కృపకున్న సంబంధం ఏంటనేది మనం ఆలోచన చేయాలి. చాలా సందర్భాల్లో చాలామంది ఏం చెప్తారంటే, మీరు రక్షించబడాలి అని అంటే మీరు దేవుని కొరకు ఏదో చేయాలి, దేవుడికి అవసరం ఉన్నది ఇవ్వాలి, లేకపోతే అది ఇది అని చెప్పేసి అంటారు. కానీ మన వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే దేవుడు స్వతంత్రుడని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఏంటి? హీ డస్ నాట్ నీడ్ ఎనీథింగ్. కృప ఏంటో తెలుసండి. దేవుడు అవసరత లేని దేవుడు, ఆయన స్వతంత్రుడిగా ఉన్న దేవుడు. అపాయములోని మరి దారుణమైన పరిస్థితిలో ఉన్న, నశించిపోయే పరిస్థితిలో ఉన్న మానవాళికి ఇచ్చే కరుణా హస్తము కృప. మనం పొందుకోవడానికి యోగ్యులం కానీ విషయాన్ని మనకు అనుగ్రహించేది కృప. మనం గమనించాల్సింది ఏంటో తెలుసండి. చాలామంది చెప్తూ ఉంటారు, మీరు రక్షించబడాలంటే అది చేయండి, ఇచ్చేయండి, దేవుడికి అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలని చెప్పేసి. లేదండి, హీ డస్ నాట్ నీడ్ ఎనీథింగ్. ఆయన సమస్తాన్ని మన కొరకు ఇచ్చాడు. మనం ఆయనకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకని దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది తెలుసా? మీరు కృప చేత, మీరు దేవుని దయ చేత విశ్వాసం ద్వారా రక్షించబడ్డారని చెప్పేసి వాక్యం చెప్తుంది. కాబట్టి మనం రక్షించబడాలి అన్నప్పుడు ఆయన కృప అనేది దేవుడు ఉచితంగా ఇచ్చేది. మన దగ్గర నుంచి ఆయన ఏదో పొందుకుంటాడని కాదండి. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. సో ఒకటే విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటనంటే, ఈరోజు మనం చూసింది దేవుని యొక్క స్వతంత్రత. అంటే దేవుడు తనకు బాహ్యంగా ఆయన జీవించడానికి ఏది కూడా ఆయనకు అవసరం లేదండి మనుషుల వల్లే. ఆయన స్వతంత్రుడు. హీ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీవన్. ఇంకొకటి మనం చూసింది ఏంటంటే దేవుని యొక్క లక్షణాలు రెండు విధాలుగా ఉన్నాయి. ఒకటి ప్రసరించే లక్షణాలు, రెండోది ప్రచారించే లక్షణాలు. వీటిలోని మనం ఈరోజు ఒకదాన్ని చూసాం, అదేంటంటే దేవుడు స్వతంత్రుడు అనేది. ఇంకా రానున్న రోజుల్లోని మనము ఆయన యొక్క లక్షణాలను నేర్చుకుంటూ ఆయన్ను మనం మహింపరుస్తూ ఆయన గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.